ఇవాళ ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరికాసేపట్లో జరిగే భేటీలో ఇసుక సీనియరేజ్ రద్దు నిర్ణయాన్ని ఆమోదించనుంది కేబినెట్. ఉచిత ఇసుక విధానానికి సవరణ చేయబోతోంది ప్రభుత్వం. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుకి అంగీకారం తెలపనుంది. కొత్త రేషన్ కార్డుల జారీ, వాలంటీర్ల కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది. అమరావతిలో ప్రాజెక్టులపై కీలక నిర్ణయం తీసుకోనుంది. పోలవరం రేషన్ డీలర్ల నియామకం, దేవాలయాల పాలక మండలి సంఖ్య పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు కేబినెట్ సభ్యులు. ముంబై నటి జత్వానీ కేసులో కీలక పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. A1 విద్యాసాగర్ పిటిషన్ పైన విచారణ జరగనుంది. అక్రమ అరెస్ట్, రిమాండ్ రిపోర్టు క్వాష్ పై హైకోర్టులో పిటిషన్ వేశారు విద్యాసాగర్. ఈ పిటిషన్లపై వాదనలు ముగియకపోవడంతో ఇవాళ కూడా విచారణ కొనసాగనుంది. వాదనలు ముగిస్తే విద్యాసాగర్ క్వాష్ పిటిషన్ పై తీర్పు ఇవ్వనుంది హైకోర్టు. ఇదే కేసులో ఇంప్లీడ్ అయ్యారు సినీ నటి జత్వానీ. ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నారు విద్యాసాగర్. జమునాపారి మేకలను పెంచుతూ లక్షల్లో సంపాదిస్తున్నారు అశోక్ కుమార్ గారు. మీరు వారి నుండి ఈ మేకల పెంపకం గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ముంబై నటి జత్వానీ కేసులో ఐపీఎస్ పోలీస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. గత విచారణలో ఇవాల్టి వరకు అరెస్టు చేయొద్దని చెప్పింది హైకోర్టు. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, ఏసీపీ హనుమంతరావు, సిఐ సత్యనారాయణ. ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఐపీఎస్ అధికారులు. హైకోర్టులో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిటిషన్పై విచారణ జరగనుంది. కడియం పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసుని క్వాష్ చేయాలంటూ పిటిషన్ వేశారు టీడీపీ సీనియర్ నేత. ఈ పిటిషన్ని విచారణకు స్వీకరించింది ధర్మాసనం. రాజకీయ కారణంతో తనపై కేసులు పెట్టారని, ఆధారాలు లేవని పిటిషన్లో ప్రస్తావించారు బుచ్చయ్య. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఇవాళ కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు కేటీఆర్. కోర్టుకు హాజరై స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. నటుడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్పై కూడా ఇవాళ విచారణ జరగనుంది. కోర్టుకు హాజరు కావాల్సింది కొండా సురేఖ. ఇప్పటికే కొండా సురేఖకు సమన్లు జారీ చేసింది కోర్టు. సియోల్లో 3వ రోజు తెలంగాణ మంత్రులు, అధికారుల పర్యటన కొనసాగుతోంది. సియోల్లోని ఎన్ఛాన్ ఏఐ సిటీని సందర్శించనుంది బృందం. తెలంగాణ ఫ్యూచర్ సిటీ కోసం ఈ ఇన్ఛాన్ సిటీని సందర్శిస్తోంది. 1500 ఎకరాల్లో ఇన్ఛాన్ స్మార్ట్ సిటీ ఏర్పాటు చేశారు. పర్యావరణ అనుకూల విధానాలతో అభివృద్ధి చెందింది ఇన్ఛాన్ సిటీ. ఈ స్మార్ట్ సిటీలో ప్రముఖ ఎంఎన్సీల ఆఫీసులు ఉన్నాయి. ప్రత్యేక సెమినార్లో పాల్గొనబోతున్నారు తెలంగాణ మంత్రులు. ఇవాళ సాయంత్రం భారత దౌత్యవేత్తతో తెలంగాణ బృందం సమావేశమవుతుంది. మరికాసేపట్లో వయనాడులో ప్రియాంక గాంధీ నామినేషన్ వేయబోతున్నారు. సోనియా, రాహుల్, ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు ఈ నామినేషన్ కి రాబోతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కీలక నేతలు ఇప్పటికే వయనాడ్కు చేరుకున్నారు. నామినేషన్ కార్యక్రమానికి ముందు వయనాడ్ కల్పేట్లలో మెగా రోడ్ షో జరగింది. వయనాడ్ను నిలుపుకోవడం కేరళ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. నామినేషన్ కు ముందే వయనాడ్లో పర్యటిస్తూ ప్రజల్ని కలుస్తున్నారు ప్రియాంక గాంధీ. శ్రీకాకుళం జిల్లా పలాస గ్యాంగ్ రేప్ ఘటనపై రాజకీయ రచ్చరేగుతోంది. ఎమ్మెల్యే గౌతు శిరీషపై తీవ్ర ఆరోపణలు చేశారు వైసీపీ నేత సీదిరి అప్పలరాజు. కేసు పెట్టకుండా బాలికల తల్లిని ఎమ్మెల్యే శిరీష బెదిరించారన్నారు. నిందితుల్ని కాపాడేందుకు పోలీసులపైన శిరీష ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పారు. నిందితులు ముగ్గురు గౌతు శిరీష అనుచరులే అని విమర్శించారు. గతంలో ఆ ముగ్గురు గంజాయి కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్లారన్నారు. నిందితులు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదంటూ మరోవైపు ఎమ్మెల్యే శిరీష కౌంటర్ ఇచ్చారు. గత వైసీపీ పాలనతోనే పలాస ఇలా తయారైందంటూ శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవాళ నుంచి మళ్లీ విచారణ ప్రారంభం కానుంది. దీనికి రావాలని పలువురు ఇంజనీర్లు, బ్యూరోక్రాట్లను ఇప్పటికే ఆదేశించింది విచారణ కమిషన్. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ అధికారులను కూడా బహిరంగంగా విచారించేందుకు రెడీ అయింది కమిషన్. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఇవాళ ప్రజావాణి జరగనుంది. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరిస్తారు మంత్రి శ్రీధరబాబు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు. సమస్యల సత్వర పరిష్కారంపై నిర్ణయం తీసుకుంటారు. ప్రజావాణి కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు, అర్జీదారులు ఇప్పటికే తరలివస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు మూసీ నిర్వాసితుల్ని కలిసేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ మూసీ రివర్ బెడ్ ప్రాంతాల్లో పర్యటించి బఫర్ జోన్లో ఉంటున్న కుటుంబాల్ని పరామర్శిస్తారు. ఇప్పటికే కూల్చివేతలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బాధితులకు భరోసా ఇవ్వనున్నారు కమలం నేతలు. మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఒక హత్య కేసులో ఆయన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. విచారించిన కోర్టు 14 రోజులతో పాటు రిమాండ్ విధించడంతో శ్రీకాంత్ ని జైలుకు పంపించారు.
ఇవాళ గుంటూరు, కడప జిల్లాలో పర్యటించనున్నారు వైఎస్ జగన్. గుంటూరులో యువకుడి దాడిలో మృతి చెందిన యువతి సహానా కుటుంబాన్ని పరామర్శించనున్నారు జగన్. మధ్యాహ్నం బద్వేల్కు బయలుదేరనున్నారు జగన్. ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఆ తర్వాత పులివెందులకు వెళ్లనున్నారు జగన్. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ పిటిషన్పై ఇవాళ తీర్పు వెల్లడించనుంది హైకోర్టు. చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ గతంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. దీని సందర్భంగా చెన్నమనేని రమేష్కి హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. జర్మనీ పాస్పోర్ట్ మీద ట్రావెల్ చేశారని చెన్నమనేని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పటికీ జర్మనీ పాస్పోర్ట్ ఉందని తెలిపిన న్యాయవాది పాస్పోర్ట్ ప్రామాణికం కాదని విన్నవించారు. ఇవాళ తుది తీర్పు వెలువరించనుంది తెలంగాణ హైకోర్టు. ఇవాళ ఈడీ ముందుకు రానున్నారు ఐఏఎస్ అమోయ్ కుమార్. భూ ఆక్రమణల కేసులో అమోయ్కు నోటీసులు ఇచ్చింది ఈడీ. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్గా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం తెలంగాణ యానిమల్ హస్బెండరీ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు అమోయ్. నిషేధిత జాబితాలో ఉన్న 126 ఎకరాల భూమి విషయంలో అధికార దుర్వినియోగం జరిగిన వైనంపై విచారణ చేయనుంది ఈడీ. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగింది ఈడీ. తక్కువ ధరకు బంగారం ఇస్తానని తనను మోసం చేశానంటూ కామారెడ్డి జిల్లా డీఎస్పీ మదన్ లాల్ పై కంప్లైంట్ ఇచ్చాడు ఒక వ్యాపారి. డీఎస్పీ మదన్ లాల్ కి తాను 20 లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పాడు. డబ్బులిచ్చి 40 రోజులైనా బంగారం ఇవ్వకపోవడంతో స్థానిక దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత డీజీపీకి కంప్లైంట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ సాగుతోంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దొంగలు చెలరేగిపోతున్నారు. వారం వ్యవధిలో 3 బైక్లు ఎత్తుకెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా నమోదయ్యాయి. బైకులతో పాటు 2 బయోమెట్రిక్ యంత్రాలను సైతం చోరీ చేశారు. ఆసుపత్రి ఆర్ఎంఓ ఫిర్యాదుతో దొంగల కోసం గాలిస్తున్నారు పోలీసులు. అల్లూరు జిల్లా అరకులోయలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. దట్టమైన పొగమంచుతో కనువిందు చేస్తున్న కొండల్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. మాడగడ మేఘాల కొండ అందాల్ని ఆస్వాదిస్తూ అక్కడ సెల్ఫీలు దిగుతున్నారు. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద భారీగా వస్తోంది. 1,09,000 క్యూసెక్కుల వరద రావడంతో అంతే మొత్తంలో 23 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 1,633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,631 అడుగులకు చేరుకుంది. అనంతపురం జిల్లా పండమేరుకి వరద ఉధృతి తగ్గింది. ఇన్నొక్కరోజే 4,000 క్యూసెక్కుల వరద వచ్చినట్టు చెప్పారు అధికారులు. వరద ఉధృతి తగ్గడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. వరద తగ్గిన ఇళ్లను ముంచెత్తిన బురదతో అవస్థలు పడుతున్నారు. ఇళ్లలో ఉండలేక దగ్గరలో ఉన్న ఒక పార్కులో తలదాచుకుంటున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్పై దానా తుఫాన్ విరుచుకుపడే అవకాశం ఉంది. అప్రమత్తమైన అధికారులు ఒడిశా సముద్ర తీర ప్రాంతాల నుంచి 80,000 మంది తరలింపుకు సిద్ధమయ్యారు. సముద్రం పరిసరాల్లో ఎవరూ రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. చేపల వేటపై ఇప్పటికే నిషేధం విధించారు. దానా తుఫాను ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల ధాటికి తిరుపత్తూరు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తేని, తిరునల్వేలి జిల్లాల్లో జలపాతాలకు పర్యాటకుల్ని నిషేధించారు. కోయంబత్తూరు సహా 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఐఎండీ అధికారులు. వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. కొంతకాలంగా ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆశించారు వాసిరెడ్డి పద్మ. వైసీపీ హయాంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ గా పనిచేశారు. ఎన్నికల సమయంలోనే ఆ పదవికి రాజీనామా చేశారు వాసిరెడ్డి పద్మ. టికెట్ రాకపోయినా జగన్ వెంటే ఉంటానని అప్పట్లో చెప్పారు. రిజైన్కి కారణాలని లేఖ ద్వారా చెప్పారు పద్మ. గుడ్ బుక్ పేరుతో జగన్ పార్టీ నేతల్ని మరోసారి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు వాసిరెడ్డి పద్మ. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయింది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే నవంబర్లోనే మైసూరులో మొదటి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు బుచ్చిబాబు. అక్కడ 15 రోజుల తర్వాత ఇక హైదరాబాద్లో నెక్స్ట్ షెడ్యూల్ ఉంటుంది.